గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో 2025లా ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరికంటే 2025లా ఈ ఇయర్లో ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ ఇప్పుడు 6వ సెమిస్టర్ 5వ సెమిస్టర్ అయిపోయి 6వ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సమ్మర్లో 6వ సెమిస్టర్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసేవాళ్ళు, అంటే ఈ 25లో డిగ్రీ కంప్లీట్ చేసి నెక్స్ట్ వేరే కోర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా. డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ 6th సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో మనకి డేట్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా. సో నెక్స్ట్ నువ్వు డిగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? డిగ్రీలో నువ్వు బీటెక్ చేసినావు, లేదంటే బీఏ చేసినావు, బీఎస్సీ చేసినావు, బీకామ్ చేసినావు, ఏదో ఒక బ్యాచిలర్స్ అనేది చేసినావు. ఓకే. సో దాని తర్వాత మాస్టర్స్ చేస్తావు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. నువ్వు ఐసెట్ రాస్తావా, ఐసెట్ రాసి ఎంబీఏ ఎంసీఏ చేస్తావా, దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. నేను ఇదే వీడియోలో డిస్కషన్ చేస్తాను, డేట్స్ చూపిస్తా. అలా అఫీషియల్గా ఇచ్చారు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ డేట్లు చెప్తా మీకు. ఆ డేట్కి తగ్గట్టు ఈ రోజు నుంచి ఎన్ని రోజులు ఉంది అనేది ప్లాన్ వేసుకోరు. బికాస్ 6వ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీకు ఇప్పుడు మేలో జూన్లో ఉంటాయి. అదే టైంలో మళ్ళీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా ఉంటాయి. సో మీరు సెమ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసుకుంటేనే అట్ ద సేమ్ టైం దీని మీద కూడా ఫోకస్ చేయాలి. అప్పుడే మీకు రేపు పొద్దుగాల ఏదైనా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకేనా. మీరు ఏ కోర్స్ అనేది చెయ్యూరి, ఇట్ డజంట్ మ్యాటర్, అది మీ ఇంట్రెస్ట్. నీకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటే ఐసెట్ రాస్తావు, ఎంసీఏ చేయాలనుకుంటే ఐసెట్ రాస్తావు. డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేయాలి, టీచింగ్ సైడ్ వెళ్తారు, టీచర్ అవుతా, స్కూల్ టీచర్ అవుతా అంటే బీఎడ్ చేస్తారు, ఎడ్సెట్ రాస్తారు, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అది ఐసెట్ వేరు, ఈ బీఎడ్ వాళ్ళకి ఎడ్సెట్ ఉంటుంది, సిపి గెట్ ఉంటుంది. పీజీ చేస్తా అంటే ఎంఎస్సీలు, ఎంకామ్లు, ఎంఏలు చేస్తా అంటే దానికి సంబంధించి సెపరేట్ ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి, దానికి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. లా సెట్ ఉంటుంది. ఒకవేళ డిగ్రీ అయిపోయాక 3 సంవత్సరాలు ఉంటుంది ఎల్ఎల్బి, లాలో బ్యాచిలర్స్, తర్వాత మళ్ళీ ఎల్ఎల్ఎం ఉంటుంది, లాలో మాస్టర్స్. దీనికి సంబంధించిన డిగ్రీ అయిపోయాక ఎల్ఎల్బి చేస్తా అంటే 3 సంవత్సరాలు, ఇది వేరు ఉంటుంది. అండ్ ఎంసెట్ డేట్స్ కూడా వచ్చినట్టున్నాయి. ఎంసెట్ డేట్స్ ఉన్నాయి, ఈసెట్ డేట్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ అయిపోయాక డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా పాలిటెక్నిక్ వాళ్ళు, దానికి సంబంధించిన అన్ని సెట్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఆ సెట్స్కి సంబంధించిన డేట్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ మోస్ట్లీ ఇప్పుడు ఎస్పెషల్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్ నువ్వు అయితే నువ్వు డిగ్రీ అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నావు అది ఫస్ట్ డిసైడ్గా, దానికే ప్రిపేర్గా. ఏదో ఒకటి నువ్వు పీజీ రాస్తావా, ఎంఎస్సీ చేస్తావా, ఎంఏ చేస్తావా, ఎంకామ్ చేస్తావా, బీఎడ్ చేస్తావా, ఎంబీఏ చేస్తావా, ఎంసీఏ చేస్తావా, నీకున్న ఎలిజిబిలిటీకి నువ్వు ఏ కోర్స్ చేస్తావా అని ఫిక్స్ అయ్యి ఇప్పటి నుంచేలే మనం దానికి డైలీ ఒక 2-3 అవర్స్ కేటాయించి ఒక బుక్ కొనుక్కొని, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక బుక్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, బుక్ స్టాల్స్లలో ఉంటాయి, తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే రేపు పొద్దుగాల నువ్వు బీఎడ్ చేయాలనుకుంటే మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది. ఓకేనా. మంచి మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చేట్టు ఉస్మానియాల, కాకతీయాల, తెలంగాణలో యూనివర్సిటీలలో సీట్ వస్తుంది. ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఏ చేయాలన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది నీకు. ఓకేనా. సో ఎల్ఎల్బీ చేయాలన్నా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. నార్మల్ చిన్న ప్రైవేట్ కాలేజీలలో తక్కువ ర్యాంక్ తెచ్చుకొని ఫీజులు కట్టేదానికంటే కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే ఇప్పుడున్న టైం నీకు 4-5 నెలల టైం, జూన్లో మేలో ఉంటాయి ఎగ్జామ్స్. సో అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి, అప్పుడే సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మేనేజ్ చేసుకోవాలి, రెండు మేనేజ్ చేసుకుంటే చదువుకోవాలి. ఇప్పటి నుంచి వెళ్ళి ఆ బుక్ అని దాన్ని రోజు కింద చదివితే నీకు జూన్లో ఎగ్జామ్ పెట్టని, మేలో ఎగ్జామ్ పెట్టని, నువ్వు క్వాలిఫై అవుతూ మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు చూపిస్తా. అండ్ నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు డిసైడ్ అయ్యి దానికి సంబంధించిన బుక్స్ కొనుక్కొని గూగుల్లో కొట్టు, సిలబస్ ఏంది, ఏ ర్యాంక్ రావాలి, ఎట్లా చదవాలనేది నీకు మొత్తం ఎవ్రీథింగ్ అవైలబుల్. ఓకేనా. సో దేనికి ప్రిపేర్ అవుతున్నా అనుకుంటే దాన్ని బుక్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్గా ఎగ్జామ్ రాస్తే మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఓకేనా. సో మీరు ఏదైనా అప్లై చేసుకోండి. బీఎడ్ చేస్తారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, పీజీ చేస్తారా, నార్మల్గా అంటే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ సైడ్ వెళ్తారా, లా చేస్తారా, ఏ సెట్ రాసినా కానీ ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా. అది ఎగ్జామ్ డేట్స్ వచ్చినా, హాల్ టికెట్స్ వచ్చినా, ర్యాంక్ కార్డ్స్ వచ్చినా, సీట్ అలాట్మెంట్ అయినా మొత్తం ప్రాసెస్ మొత్తం ఈ ఛానల్లో కంపల్సరీ ఇస్తా, అప్ టు డేట్. ఓకేనా. సో ఒకవేళ ఎవరైనా ఉంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, కంపల్సరీ దాన్ని ఇస్తా. ప్రస్తుతం డేట్స్ వచ్చినాయి అంతే, ఇంకా 5 months తర్వాత ఉంది మేలో జూన్లో ఎగ్జామ్స్, అప్పుడు ఉన్నాయి. కానీ డేట్స్ అనేవి ఇప్పుడే ఇచ్చారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనేటోళ్ళు ఇప్పుడే చూసుకోవాలి, డేట్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలని. ఓకేనా. సో నేనున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్లో. లాస్ట్ ఇయర్ సిపి గెట్లో కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ మన వీడియోస్ చూసిర్రు. మీరు కావాలంటే ఈ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూసుకోరు కింద, సో మీకే అర్థమైపోతుంది. అండ్ ఈ ఇయర్ కూడా ఐ హోప్ కంపల్సరీ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం, మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా. అంతే. ఓకే. సో ఇప్పుడు ఆ డేట్స్ గురించి అయితే చూడండి. ఆ డేట్స్ గురించి మీరు వీడియో చూస్తే ఎండ్ వరకు చూస్తే మీకు ఆ డేట్స్ అర్థమైతే మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికి డెసిషన్ తీసుకొని ప్రిపేర్ అయ్యండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ డిగ్రీ పాస్ కావాలి. సప్లీలు ఉంటే అన్ని క్లియర్ చేసుకోర్రి. రెగ్యులర్గా అన్ని క్లియర్ చేసుకుంటారు. సప్లీ లేకుండా మంచిగా 6వ సెమిస్టర్ అయిపోయేదాకా అన్ని సప్లీ లేకుండా ఫస్ట్ డిగ్రీ క్లియర్ చేసుకునేటట్టు చూసుకోర్రి. ఆ డిగ్రీ క్లియర్ అవుతుంది, డిగ్రీకి ఏం ప్రాబ్లం లేదనుకుంటే వీటిలో కూడా ప్రిపేర్ కావాలి.
ఓకేనా. సో డేట్ల గురించి చూద్దాం. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నుంచి మనకైతే నోటీస్ వచ్చింది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చేసి ఈరోజే వచ్చింది 15 జనవరి 2025. ఓకేనా. ఇది హైదరాబాద్ మసబ్ ట్యాంక్లో ఉంటుంది ఆఫీసు. సో ఇక్కడ నుంచి వస్తుంది. ఏంటంటే ప్రెస్ నోట్ అనేది చూడండి, ప్రెస్ నోట్ షెడ్యూల్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా. టీజీ సెట్స్ అన్నట్టు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దీనికి 2025కి 2025-26 అకాడమిక్ ఇయర్కి. ఓకేనా. సో ఇక్కడ చూద్దాము ఏం పెట్టిరంటే, ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి చైర్మన్ టీజీసీహెచ్ఈ ద కంపిటెంట్ అథారిటీ హ్యాస్ అనౌన్స్డ్ ఫాలోయింగ్ డేట్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు. అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఉంటాయి, మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే. ఓకేనా. సో టీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టు బీ కండక్టెడ్ అకాడమిక్ ఇయర్ 25-26, అంటే 25-26 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో కోర్సు రాసేవాళ్ళు అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎప్సెట్ అంటే ఎంసెట్ మనకు బీటెక్కి దీనికి ఉంటుంది కదా, బీ ఫార్మసీకి, ఫార్మ్ డీకి, బీఈకి ఇది రాస్తాం. కండక్ట్ చేసేది వచ్చేసి జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTH కండక్ట్ చేస్తుంది. నార్మల్గా మనకి ఎంసెట్ ఉంటుంది కదా, బీటెక్ కోసం రాస్తాం, అదే ఎంసెట్. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ వాళ్ళకి May 2, May 5 ఉన్నాయి ఈ ఇయర్లోనే. మళ్ళీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి April 29, 30 ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి డేట్లు. ఇంజనీరింగ్ వాళ్ళకైతే బీటెక్ వాళ్ళకి May 2 నుంచి 5 వరకు, అంటే May 2, 3, 4, 5 మేలో ఈ 4 రోజులలో ఏదో ఒక రోజు మీ ఎగ్జామ్ వస్తా అన్నట్టు బీటెక్ వాళ్ళకి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి రాష్ట్రాలు April 29, 30 2 days ఉంది. సో ఇది బీటెక్ అండ్ ఎంసెట్ రాసే వాళ్ళకి, బీటెక్ కోసము లేదంటే ఫార్మసీ కోసం, బీ ఫార్మసీ కోసం ఈసెట్ అంటారు. ఈసెట్. ఓకే, ఈసెట్ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 12th May 12th ఉంది ఎగ్జామ్ ఈసెట్. ఈ డైరెక్ట్ మనకు డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్ బీటెక్లో సెకండ్ ఇయర్ పోతారు కదా, ఇది సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ ఇంటూ బీఈ బీటెక్ బీ ఫార్మసీ. నెక్స్ట్ ఎడ్సెట్ అంటే ఏంది, బీఎడ్ చేయడానికి. ఓకేనా. ఈ ఎడ్సెట్కి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు నార్మల్గా. సో ఇది కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 1 June 2025 ఎగ్జామ్ ఉంది. సో బీఈడి సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మంచిగా ప్రిపేర్ అయితే డైరెక్ట్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్, కాకతీయ మెయిన్ క్యాంపస్ సీటు అట్లా వచ్చేటట్టు చూసుకోండి. మంచి ర్యాంక్ వస్తే బీఎడ్ క్యాంపస్లో వస్తే మంచి హాస్టల్ ఉంటుంది, మంచి ఫుడ్ బెడ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట లైఫ్. ఇక నార్మల్ ప్రైవేట్ కాలేజీలో వేస్తే డబ్బులు ఎక్కువ అవుతాయి, అది ప్రైవేట్ కాలేజ్. క్యాంపస్లో రావాలంటే ర్యాంక్ మంచిగా ప్రిపేర్ కావాలి. ఇక లా సెట్ చూడండి, ఈ లా సెట్ కూడా డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. డిగ్రీ అయిపోయాక లా సెట్ ఇది ఎప్పుడు 3 years అండ్ 5 years LLB ఉంటుంది. ఈ 3 years LLB ఏమో డిగ్రీ తోటి ఉంటుంది. ఈ 5 years LLB కోర్స్ ఏమో ఇంటర్మీడియట్ తోటి ఉంటుంది. ఓకేనా. ఇంటర్ అయిపోయిన తర్వాత 5 years కోర్స్ ఉంటుంది LLB. నార్మల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత 3 years ఉంటుంది. ఓకే. ఇది 6th June ఎగ్జామ్ ఉంది, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 6వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది LLM చేయనీకి, అంటే LLB అయిపోయిన వాళ్ళు, లాలో బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు లాలో మాస్టర్స్ కోసం రాస్తారు. సో పీజీ ఎల్సెట్ అంటారు దీన్ని. ఇది కూడా మనకి ఉస్మానియా యూనివర్సిటీని కండక్ట్ చేస్తుంది. 6th June ఎగ్జామ్ ఉన్నది. నెక్స్ట్ ఐసెట్ మోస్ట్లీ MBA MCA చాలా మంది చేస్తారు. MBA మనకు ఫేమస్. MBA అంటే ప్రైవేట్ సెక్టార్లో మంచిగా సెట్ కావచ్చు, బిజినెస్ మంచి కంపెనీలలో. MGU మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 8-9 June ఎగ్జామ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీ ఈసెట్. ఇది ఏంటంటే ఎంటెక్ వాళ్ళకి. ఈ పీజీ ఈసెట్ వేరు, సిపి గెట్ వేరు. సిపి గెట్ ఇందులో ఇయ్యలేరు, ఇది కొంచెం లేట్ అవుతుంది. సిపి గెట్ ఎవ్రీ ఇయర్. సిపి గెట్ అనేది వేరు. సిపి గెట్లో MAలు లేదంటే MSCలు ఎంకామ్లు ఉంటాయి. ఓకేనా. ఎంకామ్లు ఇవి ఉంటాయి మనకి సిపి గెట్లో. ఇది వేరు, ఈ పీజీ ఈసెట్ వేరు. పీజీ ఈసెట్లో ఎంటెక్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, అంటే బీటెక్ చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు రాస్తారు. ఇది 16th 19th June ఉంది, JNTH యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో పీఈ సెట్ అంటే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఈ బీపీఎడ్ అనేటువంటి డిగ్రీ కంప్లీట్ అయినాక చేస్తారు. టీఈటీ సైడ్ వెళ్ళాలనుకుంటే డిగ్రీ అయిపోయినాక 2 సంవత్సరాల కోర్స్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంటర్ తర్వాత ఉంటుంది. ఓకేనా. ఇది ఇంటర్ తర్వాత, ఇది డిగ్రీ తర్వాత. సో ఇంటర్ తర్వాత ఒకవేళ డిప్లొమా చేయాలనుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయండి, అంటే పీఈటీ లాగా చిన్న స్కూల్ పిల్లలకు పీఈటీ లాగా వెళ్ళిపోతారు. ఈ బీపీఎడ్ కూడా అంతే, బ్యాచిలర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయినాక 2 years ఉంటుంది. ఇది కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ సార్ అవుతా అనుకుంటే అటు సైడ్ వెళ్ళొచ్చు. పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడు 11 నుంచి 14 June వరకు ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ దీనికి సెపరేట్ ఉంటుంది అన్నట్టు, ఎగ్జామ్ కాకుండా ఫిజికల్ టెస్ట్ పెడతారు. సో అది ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ కంటైనింగ్ షెడ్యూల్, ఎలిజిబిలిటీ టు అప్లై, రిజిస్ట్రేషన్ ఫీజ్ పేయబుల్ విల్ బి అనౌన్స్డ్ బై కన్సర్న్డ్ సెట్ కన్వీనర్స్. అంటే మనకి ఫ్యూచర్లో తర్వాత ఇస్తారన్నట్టు ఫుల్ డీటెయిల్స్. ఈ ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు మనకి ఏంటంటే సిపి గెట్ అనేది ఇంకా రాలేదు. సిపి గెట్ అనేది రాలేదు, గుర్తుపెట్టుకుని ఇది వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం.
ఈ మిగిలిన సెట్లు అన్నిట్లో నువ్వు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది, ఎడ్సెట్ రాయొచ్చు, డిగ్రీ అయిపోయింది ఐసెట్ రాయొచ్చు, డిగ్రీ అయిపోయింది సిపీ గెట్ రాయొచ్చు, డిగ్రీ అయిపోయింది లా సెట్ కూడా రాయొచ్చు, అన్నీ రాయొచ్చు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు సీట్లు నచ్చింది అన్నీ రాయొచ్చు, అన్ని సీట్లు వస్తాయి, ఏదో ఒకటి తీసుకొని జాయిన్ కావాలి. ఓకేనా? మిగిలిన అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నట్టు. రాయొచ్చు, నువ్వు పీజీ రాయొచ్చు, ఐసెట్ రాయొచ్చు, ఎడ్సెట్ రాయొచ్చు, అన్ని ఎగ్జామ్లు రాసి ఏ ర్యాంకు మంచిగా వస్తే అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఏదో ఒకటని కాదు, ఇందులో ఏదైనా రావచ్చు. నువ్వు ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పటి నుంచి ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో అది